ఓకే సార్. చెప్పండి బాబాయ్, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం మీద అభిమానం అంటే బాగానే చేస్తున్నారని చేశారని చెప్తూనే ఉన్నాం. కాకపోతే ఇంకోటి ఉంది, ఈ మధ్య ఈ బస్సులు గీరు ఫీడ్ పెట్టారు కాబట్టి అసలు 9ంటికంటే బస్సు ఉండట్లే. జనాల్లో చాలా చెడ్డ పేరు వస్తుంది. ఓకే, అంతే కదా. అలాగే కొన్ని ఉన్నాయి, తప్పులు చేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా. దాన్ని ఏంటంటే ఎవరికాడ అవి చేసుకోవాలి. ఫ్రీ బస్సు పెట్టాం కానీ ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు, బస్సు కూడా ఆపట్లే, బస్సుకి వెనక బోటు కూడా పెట్టట్లే. ఓకే, ఏంటి అలాంటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, డిపో వాళ్ళకి చెప్పుకుంటే అది తీసుకుంటారు కదా. ఫ్రీ పెట్టినా ఫ్రీ పెట్టకపోయినా ప్రజలు ఇబ్బంది పడితే ఏమన్నా తిట్టుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ వచ్చే ఎలక్షన్లో మావిగన్ వర్సెస్ అమరావతి చూసుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దాని మీద మాట్లాడారు. వచ్చే ఎలక్షన్లో మావిగన్ వర్సెస్ అమరావతి అని మాట్లాడుతున్నారు. అవును, దాన్ని మారుస్తాడా ఏంటి? మార్చేస్తాడంట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు సంగతి కదా, ఆయన రావాలి కదా. ఓకే, ఇది ఎలాగుంటుందంటే ఎగిరే పెట్టుగా మసాలా రాయడం అంటే ఇదే. ఆయన మార్చేది ఏంటి? ఇప్పుడు ఎన్టీ రామారావు కట్టాడు అంత కష్టపడి. ఎవరి పేరు పెట్టారు? ఎవరి పేరు పెట్టారు? అంశం మీదే ఎలక్షన్ కి వస్తాం అంటున్నారు జగన్మోహన్. అసలు పేర్లు మార్చడం ఏంటండి? ఇప్పుడు నువ్వు పెట్టిన ఆయన మార్చాడు. నువ్వు బస్ స్టాప్లు కట్టావు, బస్ స్టాప్ మార్చాడు ఆయన. ఏ బస్ స్టాప్ ఎక్కడ ఉందో అక్కడే ఉందా? వ్యాన్లు పెట్టావు, వ్యాన్లు మార్చాడా? నువ్వు దేనికి అసలు నువ్వు నాది 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 అంటావేంటి? అమరావతి మొత్తం స్కామ్ లేని రాజధాని కావాలంటే మావిగాని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటాడు అట్లాగే. చేయలేడు. 3 రాజధానులు లేయి, 3 అన్నావు, నువ్వు ఏదో ఒకటి చేసి చూపించావు. డెవలప్డ్ ఉన్న కంట్రీస్ దగ్గర డెవలప్ చేసుకుంటే లో బడ్జెట్ లో అయిపోద్ది కదా, తొందరగా మనకి రాజధాని కూడా వస్తుంది కదా అనేసి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే ఆయన చెప్పేది, మరి ఇన్ని రోజులు ఉన్నా నువ్వెందుకు చేయలేదు డెవలప్ అంటున్నా? కొన్ని ఎక్కడొక్కడ చెయ్యాలిగా. ఇక్కడ అన్నావు, వైజాగ్ అన్నావు, కర్నూలు అన్నావు, ఏది ఎక్కడ చేశాడు? చెయ్యాలిగా. ఏంటి మావిగన్ వర్సెస్ అమరావతి నెక్స్ట్ ఎలక్షన్ లో ప్రజల దగ్గర ఎవరికి ఏం మద్దతు ఉందో తెలుసుకుందాం అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఏం మద్దతు ఉంది? ఏం తెలుసుకుంటాడు ఆయన? ఏం తెలుసుకుంటాడు? కట్టిన తర్వాత పేరు పెట్టాక ఇంకేమో కుదరదు. అక్కడ ప్రధానమంత్రి లెవెల్లోకి వెళ్ళింది అది. పేరు మార్చేస్తే ఇప్పుడు 12 ఎగురు పెట్టారు, ఎన్టీ రామారావు కట్టాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చింది, వాళ్ళ పేరు పెట్టమంటావా ఏంటి అనే టైంకి మాట్లాడతారు ఎవడైనా. అంతే కదా. చట్టబద్ధం చేసినా సరే అమరావతిని ఏంటి రాజ్యాంగంలో రాజధాని అనే అంశం లేదు, సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ అదే రాజధాని మార్చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మార్చేస్తే వచ్చినప్పుడు చూద్దాం, మార్చినప్పుడు చూడవచ్చు, ఇప్పుడు చూడవచ్చు, ఇప్పుడు ఏం చేయలేం కదా. ఆయన హయాంలో 3 చోట్ల రాజధాని అంటున్నారు, కానీ ఏ ఒక్క చోట కూడా గతంలో కూడా ఆయన ఏం కొంచెం మార్పు కూడా చేసింది లేదు. కానీ వచ్చే ఎలక్షన్ లో మావిగన్ అనేసి 3 చోట్ల రాజధాని అని మళ్ళీ మాట్లాడతాం. అంటే ఈ రాజధాని తీసేసి ఇంకో 3 రాజధానులు కడతాడా? దాని మీద మీ అభిప్రాయం? ఇప్పటికి అప్పు అయిపోయేది ఉంది, మళ్ళీ ఈ రాజధాని తీసేసి ఇంకో 2 రాజధానులు కడతాడా? మరి 3 అన్నాడు, ఏదో ఒకటే కట్టాలిగా. కట్టాడా? కట్టావా? 5 సంవత్సరాలు అయింది. ఏది ఇప్పుడు ఆయన ఏదో మంచోడో చెడ్డోడో తెలుసో తెలియక వెళ్తున్నాడుగా, అది ప్రజలకు పనికి వచ్చేది, ఉపయోగపడేది కదా. స్థలాలు ఎలాగా తీసుకున్నాడు, అప్పుడు అది ఎందుకు వేస్ట్ అయిపోతున్నాయిగా. ఒక గీదులు తిరుగుతున్నాయి అనవసరంగా. ఇవన్నీ అంత తెలుసా పొలాలు అయ్యే. మేము ఎప్పుడు 30-40 సంవత్సరాలు గెల్లలు నరికోలేం అటు అటుకే గెల్లు ఇయ్యే. అవన్నీ ఊళ్ళన్నీ ఖాళీ చేపించాడు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాడు, ఊరికి నేను చేపించలేదు. రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది. అన్యాయం ఏం జరగలేదు. అన్యాయం ఎలా జరిగింది? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఎప్పుడో ఇచ్చాడు, కావాలంటే ఉద్యోగాలు ఇచ్చాడు. రైతుల కోసం మా పార్టీ నాయకులు పర్యటనకి వెళ్తే వాళ్ళ మీద దాడులు, మళ్ళీ రిపీట్ కేసులు పెడుతున్నారు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వీళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ఏం పెట్టట్లేదు. ఏ పేపర్ ఏం చూడండి, ఏ టీవీ ఏం చూడండి, వాళ్ళు ఏం పెట్టట్లేదు. అసలు అలాంటివి ఏమీ లేవు. మీ మద్దతు దేనికి? అమరావతిగా లేకపోతే మావిగనుక? అమరావతేనండి. ఇది మనకి 3 ఏపులు ఇది ఉందండి, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, కృష్ణా నది. ఈ కింతకన్నా నువ్వు ఎక్కడ పెట్టినా సుఖం లేదు. ఇప్పుడు అందులో తర్వాత సెంటరు, 13 జిల్లాలు, 13 జిల్లాలకి మధ్యలో సెంటరు. ఇదే కరెక్ట్. ఇంకెక్కడో పెట్టడమే నాకు అర్థం కాదు. నేను బాబాయ్ ఓవరాల్ గా ఒక మాటలో వైసీపీ వర్సెస్ కూటమి అంటే నెక్స్ట్ ఎవరిది పై చేయవద్దు అనుకుంటున్నారు? ఏదండి, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, పెంచుతానికి ఏదో ఉంది. ఇప్పుడు పెంచుతాను, ఆయన ఏదో పాదయాత్ర చేస్తాను, వస్తాను, ఏదో చేస్తానంటే అప్పుడు సంగతి అప్పుడే. ఇప్పుడు రాజకీయం ఏముందంటే తెల్లారిసరికి మారిపోతున్నారు. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు ఇందులో ఉంటే రేపు తెల్లారి మారిపోతున్నారు. మనం అది చెప్పలేము. రాజకీయం ఇప్పుడు ప్రజల ఆట ఏముందో తెలీదు. అలాగే అది మనం ఇప్పుడు ఏం చెప్పుకోలేం. ఎవరి చేతులు ఆయనకి టైం ఉంటే గెలవచ్చు, లేకపోతే ఓడిపోవచ్చు, అంతే అంటారు. అంతేగాని నేనే గెలుస్తాను, నేను రాజధాని మార్చేస్తాను, మరి ఆ మాటలకే జనాలకే పిచ్చెక్కుతుంది. మార్చేయడం ఏంటి? ఆయన కష్టపడి కట్టిస్తున్నాడు కదా. ఎవరి డబ్బులు ప్రజల డబ్బులు అనుకో, కట్టించాలిగా. కట్టించేవాడు ఏడి? ఓకే.